ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ నేత పేర్ని నాని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. కావాల్సినటువంటి 12,000 క్యూసెక్ల క్యారింగ్ కెపాసిటీతో యాక్విడెక్ట్ కట్టాల్సి వస్తే వీళ్ళు 2,500 క్యూసెక్ల క్యారింగ్ కెపాసిటీతో కట్టడమే కాకుండా మనకు ఆ ఫోటోలు కనబడుతున్నాయి, కింద సెంటరింగ్ కూడా కనీసం తొలగించకుండా మరి హడావుడిగా ఈరోజు నదుల అనుసంధానం కాదు, ఇది కేవలం నిధుల అనుసంధానానికి తప్పితే వారి కార్యక్రమం నదుల అనుసంధానం కాదు. వీళ్ళ ఆలోచన, వీళ్ళ అంతరంగం నిధుల అనుసంధానమే. ఆంధ్రప్రదేశ్ నుంచి సింగపూర్కి నిధుల అనుసంధానం తప్పితే, సింగపూర్ నుంచి ఆంధ్రప్రదేశ్కి నిధుల అనుసంధానం తప్పితే ఇది నదుల అనుసంధానం కాదు అనేది ఇవాళ ప్రజలకు అవగతమైంది. 175 కిలోమీటర్లు పోలవరం దగ్గర నుంచి కూడా కుడికాలువ కృష్ణానదికి వచ్చే చేరే దూరం సుమారు 175 కిలోమీటర్లు అయితే దాంట్లో 135-140 కిలోమీటర్లు 80 మీటర్లతో లైనింగ్, కాంక్రీట్ లైనింగ్తో రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నటువంటి అప్పుడు ప్రభుత్వం నిర్మాణం చేస్తే మరి ఈరోజు 40 చిల్లరకి 43 కిలోమీటర్లు దాన్ని 20 మీటర్లకు కుదించి ఎక్కడక్కడ గొట్టాలేసి, అదొకటే కాదు, ఇది ఎంత అపహాస్యం చేశారంటే సహజంగా సామాన్య ప్రజలు రాయలసీమలో కానీ చిత్తూరు దగ్గర నుంచి అందరూ కూడా ఇక్కడి వరకు అందరూ అనుకున్నారు చంద్రబాబు నాయుడు గారు గోదావరి నదిని రాజమండ్రి నుంచి తీసుకెళ్ళి చిత్తూరుకి ఇస్తాను, రాయలసీమకి ఇస్తాను, పులివెందులకి ఇస్తాను, జగన్ వాళ్ళ దొడ్లోకి ఇస్తాను, వాళ్ళ పొలానికి ఇస్తానంటే నిజంగా ఇక్కడి నుంచి కూడా మన గొట్టాలు వేసేసి అక్కడ తీసుకెళ్ళిపోతున్నారు అనుకున్నారు ప్రజలు. ఇక్కడ పట్టిసీమ నీళ్ళని రాయలసీమకి ఇస్తానని చెప్పిన వీళ్ళు రాయలసీమ పంపులు తీసుకొచ్చి పట్టిసీమ తీసుకొచ్చారు తప్పితే రాయలసీమలో పట్టిసీమ నీళ్ళు రాయలసీమ తీసుకెళ్ళిన పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా ప్రజల్ని మసిపూసి మారేడికాయ చేయటం, రోజొకటి ఏదో ఒకటి ప్రచారం ద్వారా వీళ్ళు పబ్బం గడుపుకునే పరిస్థితి తప్పితే వాస్తవ అభివృద్ధి కానీ వాస్తవంగా రైతులకు మేలు చేసే కార్యక్రమం కానీ ఇది పట్టిసీమ కాదు అనేది ఎన్నిసార్లు చెప్పినా కూడా వీరికి అవగాహన అయ్యే పరిస్థితి లేదు. ఆ రోజు 10 కోట్ల రూపాయలు పెట్టి ఏదైతే నదుల అనుసంధానం అనేది ఒక చారిత్రక ఘట్టమని చెప్పని విజయవాడలో ఇబ్రహీంపట్నంలో కార్యక్రమం చేశారో ఆ కార్యక్రమంలో జరిగింది ఏంటి అంటే అవన్నీ కూడా వర్షం నీళ్ళని వీళ్ళు పూజ చేసి దాన్ని గోదావరి నీళ్ళుగా చెప్పి చిత్రీకరించారు. 350 క్యూసెక్లు పంపుతోటేటువంటి పంపుని హంద్రీనివా నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మరి 20 పంపులు, 24 పంపులు, 15 పంపులు పెట్టి తోడితే ఈ కాలువలు ఆగుతాయా? రైతు కష్టాలు తీరుతాయా? ఒక పంపు తోడితేనే ఈ రకమైన పరిస్థితి వస్తే ఈరోజు ఉద్యోగస్తుల మీద విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పని ఇరిగేషన్ మంత్రి గారు చెప్తున్నారు. అంటే అవినీతి కార్యక్రమం, ఆ నిధులన్నీ కూడా వీళ్ళ జేబుల్లోకి బలిపశువులను ఉద్యోగస్తులను చేసే కార్యక్రమం. ఈరోజైనా ఉద్యోగస్తులకి అర్థం అవ్వాలి, వీళ్ళ యొక్క నిధుల కైంకర్యానికి, వీళ్ళ యొక్క ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమానికి ఉద్యోగస్తుల్ని బలి చేయాలనే కార్యక్రమం ఏ రకంగా ఉద్యోగుల్ని అడ్డం పెట్టుకుంటున్నారనేది ఉద్యోగస్తులు కూడా అవగాహన చేసుకుంటున్నారు. ఇది ఒక తార్కాణం. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, వెంటనే మీరు ఈ డబ్బుల్ని దుబారా చేయటం ఆపి, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం ఆపి, పోలవరం కనీసం ఈ 1,500 కోట్ల రూపాయలు మీరు ఇంతవరకు మోటార్లు రాని పరిస్థితి, పట్టిసీమకు కావాల్సినటువంటి మోటార్లు ఇంతవరకు మోటార్లు దిగుమతి అవ్వలేదు. మోటార్లు లేక మీరేమో రాయలసీమలో మోటార్లు తెచ్చి ఇక్కడ పెడతాం జరుగుతుంది తప్పితే ఇక్కడ నీళ్ళు అక్కడికి ఇచ్చే కార్యక్రమం ఏది చేయకపోగా ఇలాంటి గోదావరి నుంచి ధవళేశ్వరం నుంచి సముద్రంలో కలవాల్సిన నీళ్ళని మీరు దానికి డబ్బులు ఖర్చు పెట్టి ప్రజాధనం దుర్వినియోగం చేసి మోటార్తో ఎత్తితోడి కొల్లేరు ద్వారా తీసుకెళ్ళి మళ్ళీ సముద్రంలో కార్యక్రమం, అది నదుల అనుసంధానం కాదు, గోదావరిని పక్క నుంచి తీసుకెళ్లి సముద్రంలో కలిపే కార్యక్రమం తప్పితే ఇది సాగర సంగమం. మీరు చేసింది గోదావరి సాగర సంగమం తప్పితే మీరు ప్రత్యేకించి చేసేది ఏం లేదు. కాబట్టి ఇప్పటికైనా మీరు ఆలోచన మార్చుకోండి. మేము దాదాపుగా అన్ని కార్యక్రమాలు ఏదైతే 43 కిలోమీటర్లు గట్టిగా 80 అడుగులతో లైనింగ్ చేసి పోలవరం ప్రాజెక్టుని త్వరితగతిన పూర్తి చేయమని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. కృష్ణా డెల్టాకు కానీ రాయలసీమకు కానీ అవసరం, ఉపయోగం అన్నీ కూడా
పోలవరం ప్రాజెక్టుతోనే అవుతాయి కాబట్టి ఈ పట్టిసీమని కాకుండా పట్టిసీమను పక్కన పెట్టి పోలవరం ప్రాజెక్టుని త్వరితగతిన పూర్తి చేయమని చెప్పని డిమాండ్ చేస్తున్నాం.